నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రేషన్ షాపుల వద్దే రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పెంటపాడులో ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. ఉంగుటూరు నియోజకవర్గం చేబ్రోల్, బేముడోల్ గ్రామాలలో రేషన్ సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, జేసీ దాత్రిరెడ్డిలు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ 82వ జయంతి సందర్భంగా కళా కార్యక్రమాలు, సేవలతో వేడుకలు నిర్వహించిన లింగంపల్లి గాంధీ. గౌడ సామాజిక వర్గానికి రావాల్సిన రాజకీయ అధికార, మహిళా సాధికారత కోసం సంఘ నాయకులు సమిష్టిగా ఉద్యమం చేస్తాం. రాష్ట్ర గౌడ సంఘ గౌరవ అధ్యక్షులు తాతా శ్రీనివాసరావు. జువ్వలపాలెంలో జాతర నైవేద్యాలతో ఇంటింటా సంబరాలు, బంధుమిత్రులను పిలిచి భోజనాలు. రేషన్ కార్డులకు నిత్యావసర సరుకులను వీలుగా తీసుకునే విధంగా కూటమి ప్రభుత్వం ప్రజాభిప్రాయం మేరకు రేషన్ షాపుల వద్ద సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా పెంటపాడు మండలం వెలమపేటలో చౌక దుకాణం వద్ద నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, ఆర్డీఓ కౌసర్ బానోలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, జనసేన అధ్యక్షులు పొల్లా బాబీ, కూటమి నాయకులు దాసరి అప్పన్న, కృష్ణవేణి దంపతులు, కసిరెడ్డి మధులత, కొవ్వూరి లక్ష్మణరెడ్డి, వాడిపల్లి సుబ్బరాజు, ఎరుబండి సతీష్, వర్తనపల్లి కాశీ, ముప్పిడి రమేష్, పసలపూడి రాంబాబు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, మద్దాల మణికుమార్, అడ్డగర్ల సూరి, అడబాల మురళి, కాకర్ల సుభద్ర, గట్టిం నాని, కూటమి నాయకులు పాల్గొన్నారు. వ్యాప్తంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆశయంతో ఏదైతే దివాళా కోరు ఉన్నాయో కార్పొరేషన్స్ అన్ని కూడా సరి చేసుకునే భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 29,760 షాపుల్ని, ఫేర్వెల్ షాపుల్ని అన్ని కూడా తిరిగి ఓపెన్ చేయడం జరిగింది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, మరి ఏంటంటే ఈరోజు గత ప్రభుత్వంలో ఏదో ఒక వీధి చివర ఒక రేషన్ వ్యాన్ పెట్టి దాని ద్వారా వీధిలో ఉన్న వాళ్ళందరినీ నిలబడమని చెప్పి గంటల తరబడి నిలబెట్టిన సందర్భం చూసి ప్రజలందరూ కూడా మాకు కూడా వినవడం జరిగింది. అయ్యా మేము 2 రోజులు వెళ్ళకపోతే ఆ రేషన్ పోతా ఉంది, కాబట్టి మాకు షాపుల్లో అయితే బాగుంటుందని ప్రజా నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 40,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్లు అప్పు తెచ్చి మరి దాన్ని దివాళా కోర్ కార్పొరేషన్ గా చేసినటువంటి గత ప్రభుత్వానికి ఈరోజు ఈ ప్రభుత్వం ఛాలెంజ్ గా తీసుకుని మొదటి రోజు నుంచి కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అనేక మార్పులు చేశాం. రైతుకి పూర్తిగా నమ్మకలేని పరిస్థితులు ఆ రోజుల్లో ఉంటే ఇవాళ రైతు ధాన్యం తోలు 48 గంటల లోపు డబ్బులు వేసిన ప్రభుత్వం ఇదంతా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వం దక్కుతుందని నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వం దానికి భిన్నంగా ఎక్కడ విచ్ ఇస్ ది లోయెస్ట్, మీ ఇంటి పక్కనుంటే అక్కడ కూడా ఆ షాపులోకి వెళ్ళి తీసుకోవచ్చు అనే విధానాన్ని ఆన్లైన్ చేసింది ఘనత ఈ ప్రభుత్వాన్ని దక్కుతుందని తెలియజేస్తాం. ఇవాళ ఈ రోజుల్లో తీసుకోపోతే 2-3 రోజులు హారన్ కొట్టడం, అక్కడ రాకపోతే ఆ రేషన్ అమ్మేసుకోవడం, అలాంటి పరిస్థితి లేకుండా 15 రోజుల పాటు పొద్దున ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ ఇచ్చే ఏర్పాటుని నెలకు 15 రోజులు ఈ ప్రభుత్వం చేసిందనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ మంచి పనులు చేసి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలి. ఓ పక్కన సోషల్ మీడియాలో అప్పుడే కొడుతున్నారు, రాబోయే ప్రభుత్వం మాదే, మేమే మీ సంగతి చూసేస్తామని చెప్పి. రాకుండానే మీరు సంగతి చూద్దాం అనుకుంటాం ఎంత సమంజసమో మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ రోజు ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు దిక్కి రాష్ట్రానికి, ఎందుకంటే అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి లేకపోతే ఈ 12 నెలలు కూడా రాష్ట్రం గడవలేని పరిస్థితి. ఓ పక్కన 6 ప్యాక్ లో అన్ని అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నువ్వేమన్నా వెంటనే ఇచ్చావు ఏంటి? 1000 రూపాయల పెన్షన్ 5 సంవత్సరాలు ఇచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం, 1000 రూపాయల పెన్షన్ సింగిల్ డేలో గెలిచిన వెంటనే ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం మీరు అర్థం చేసుకోవాలి. పౌర సరఫరాల శాఖలో విప్లవాత్మకమైన మార్పులు
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో నాదెండ్ల మనోహర్ గారు ఈ విప్లవాత్మకమైన మార్పులు చేపట్టడానికి మరి అనేక మార్పులు చేయడం జరిగింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా వ్యాన్లతోటి మరి డోర్ డెలివరీ ఇవ్వడం జరిగేది. ఆ డోర్ డెలివరీ ఇచ్చినప్పుడు ఎక్కడైతే ఆ డోర్ డెలివరీ ఒక చోట పెట్టి వాళ్ళందరూ క్యూలో వచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. అంతేకాకుండా మరి ఆ రోజున తీసుకోకపోతే మళ్ళీ ఈ రేషన్ తీసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల నుంచి ఈవేళ రేషన్ షాపుల్లోనే మరి ఈ రేషన్ తీసుకోవాలని చెప్పి, అది కూడా 15 రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 దాకా, అలాగే 4 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 15 రోజుల పాటు ఖచ్చితంగా మీకు రేషన్ షాపులన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మరి ఈ విధానాన్ని అందరూ ఆమోదిస్తున్నారు. ఏదైతే వృద్ధులు ఉంటారో, వికలాంగులు ఉంటారో వాళ్ళ ఇళ్ళకి రేషన్ షాప్ డీలర్సే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి రోజు కూడా మీరు చూస్తూ ఉన్నారు, ఇంతకు ముందున్న ప్రభుత్వంలో ఎక్కడ డబ్బు ఉంటే ఆ డబ్బు లాగేసి అది ప్రభుత్వంలో వాడుకోవడం జరిగేది. ఈవేళ అదంతా కూడా మరి జరగడం లేదు. పంచాయతీల డబ్బు పంచాయతీకే, ఎక్కడ డబ్బు అక్కడే, ఏ సెక్షన్ ఆ సెక్షనే ఉంది. రేషన్ షాపుల పునఃప్రారంభం ద్వారా ప్రజలకు అనువైన సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రేషన్ షాపుల సరుకుల పంపిణీ చేపట్టిందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఆయన ఉంగుటూరు మండలం చేబ్రోలులో జాయింట్ కలెక్టర్ దాతిరెడ్డితో కలిసి రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఉన్న డంపింగ్ యార్డును ఎమ్మెల్యే జేసీలు పరిశీలించారు. స్పౌస్ పెన్షన్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ సొమ్మును పంపిణీ చేశారు. అనంతరం వేముడోలు గ్రామంలో కూడా ఎమ్మెల్యే జేసీలతో పాటుగా ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గన్ని వీరాంజనేయులతో కలిసి రేషన్ సరుకులు పంపిణీ చేశారు. నిడమర్రు మండలం బువ్వనపల్లి గ్రామంలో కూడా ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు రేషన్ సరుకులు పంపిణీ చేశారు. ఆయా మండల కూటమి నాయకులు, తహసీల్దార్, వీఆర్ఓలు పాల్గొన్నారు. కాకపోతే ఒకటి దాంట్లో లాభం చెల్లెములకి కూడా, అంటే 18 సంవత్సరాల నుంచి జనసేన మండల పార్టీ అధ్యక్షులు పంది రాంబాబు గారు. ఎందుకంటే ఇప్పుడే గుర్తు చేసుకుంటుండే ఒక 2-3 కార్యక్రమాలు మేము చేబ్రోల్ నుంచే స్టార్ట్ చేసాం. ఒకటి ప్రాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసాం ఖరీఫ్ సీజన్లో ఇక్కడి నుంచే. మళ్ళీ ప్యాక్స్కి కంప్యూటరైజేషన్ కూడా ముందు ఇదే పైలట్గా సెలెక్ట్ అయింది అండ్ అన్నీ చాలా మంచిగా అయినాయి. సో ఇప్పుడు ఎఫ్పి షాప్ నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది కూడా చేబ్రోల్ నుంచి చేస్తే ఇది ఖచ్చితంగా బాగా అవుతుందనే ఒక నమ్మకం నాకుంది. ఇప్పుడు ముందు చెప్పిన వాళ్ళందరూ చెప్పినట్టే కొన్ని ఇబ్బందులు అనేవి వచ్చినాయి ఎండియూ నుంచి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు. అందుకే మళ్ళీ మీరు ఇంతకుముందు ఎట్లా తీసుకునే వాళ్ళు అట్లా ఈ రేషన్ షాప్ దగ్గరికి వచ్చి తీసుకునేటట్టు వ్యవస్థను మళ్ళీ చేస్తున్నాం. దీనికోసం ఒక 15 రోజుల నుంచి మేము కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాము. మీకు ఎక్కడ ఎట్లాంటి అసౌకర్యం కలగొద్దు అనేదే మా అందరి ప్రయత్నం కూడా. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతిరోజు ఈ ఎఫ్పి షాపులో ఓపెనే ఉంటాయి మీకోసం. మీకు ఎప్పుడు వీలు ఉంటే అప్పుడే వెళ్ళి తీసుకోండి. అంటే మీరు డైలీ పనికి వెళ్తారా లేదా ఏదైనా ఇంట్లో ఏమున్నా సరే మీకు వీలైనప్పుడే మీరు వచ్చి తీసుకునేటట్టు. ఇంకొకటి మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు ఇంతకుముందు స్పీకర్ కూడా అడుగుతున్నారు కదా, వృద్ధులకి ఇంటికే ఇస్తామన్నారు, డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకు కూడా, దివ్యాంగులకు కూడా ఇంటికి తెచ్చి ఇస్తామన్నారు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ రైస్ కార్డులో వేరే మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చి తీసుకోగలిగే స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉన్నప్పుడు ఏం చేయాలి అని, అట్లాంటప్పుడు వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. మన రైస్ కార్డులో ఒక్కరు థంబ్ వేసినా సరిపోతుంది, అంతే కదా, మీ అందరికి తెలిసింది. అందరూ వేయని అవసరం లేదు, ఒకరు వేస్తే చాలు. ప్రతిపక్షం హోదా కూడా లేని గత ప్రభుత్వం ఈరోజు అందరినీ కూడా ఏదో మాట్లాడుతున్నారు. మనం ఈరోజు చూడొచ్చు, అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ రేషన్ షాపుల ద్వారానే ఈ నిత్యావసర వస్తువులు వెళ్తున్నాయి. అంతా కూడా సక్రమంగా జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షానే, ప్రజలకి ఏదైతే అవసరం అవుతుందో
దాన్ని అంటే క్షేత్రస్థాయిలో అందరినీ కూడా అభిప్రాయాలు స్వీకరించి దాని ద్వారానే ఈ నిర్ణయం తీసుకున్నాం. మనకి ఇప్పుడు ఆల్రెడీ మన జాయింట్ కలెక్టర్ గారిని మా గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలి, ఇదేమో సుప్రీం గ్రామంగా ఈరోజు చేబ్రోలు గ్రామాన్ని తీసుకున్నారు, అంటే చెత్త రహితంగాని అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇది ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారని చెప్తే, మనకి ఏదైనా సరే వాటర్ ట్యాంక్ ఉంటే వాటర్ ట్యాంక్ని అభివృద్ధి చేసి పార్క్ను కూడా మనం ఇక్కడ డెవలప్మెంట్ చేద్దాం. అంటే మనకి ఈ ఊడాలో ఉన్నాం మనం అందరం కూడా, ఇక్కడ ఏలూరు అర్బన్ డెవలప్మెంట్లో ఉన్నాం. దాని ద్వారా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలని మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావలసిన మా కలెక్టరేట్ నుంచి అన్నీ కూడా ఇక్కడ గ్రామాలన్నింటినీ కూడా మీరు అభివృద్ధి చేసేటట్టు ఆవిడ చెప్పడం, ఆవిడకి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం. మనకి ఏమున్నా సరే మీరు మన గ్రామాన్ని నెంబర్ 1గా అంటే మన స్టేట్ వైడ్లోనే ఆల్రెడీ ఎందుకు ఈవో చెప్తున్నారు ఆయన, మన స్టేట్లోనే ఈ చేబ్రోలు గ్రామాన్ని ముందుకి తీసుకెళ్లాలని మొదటి గ్రామంగా మనం తీర్చిదిద్దాలని మీ అందరినీ కూడా అధికారులని అలాగే ప్రజల్ని కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్టు మనం ఎక్కడా కూడా చెత్తను వేయకూడదు. మనం చెత్త అది కూడా మన అందరి బాధ్యత, ఎవరు ఒక్కరిదో కాదు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన సినీ నటుడు ఘట్టంనేని కృష్ణ 82వ జయంతి వేడుకలు శనివారం రాత్రి బీవీఆర్ కళాకేంద్రంలో జరిగాయి. నటుడు కృష్ణ ఫ్యాన్స్ వీరాభిమాని అయిన లింగంపల్లి గాంధీ ఆధ్వర్యంలో బుద్దాల వెంకటరామారావు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. నటుడు హీరో కృష్ణ నటించిన చిత్రాలలోని పాటలతో సందడి చేశారు. ముఖ్య అతిథిగా రంగబలి సినిమా డైరెక్టర్ బాసంశెట్టి పవన్ పాల్గొన్నారు. సేవా కార్యక్రమంలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కృష్ణ బర్త్డే కేక్ కట్ చేశారు. వక్తలు మాట్లాడుతూ నటుడి కృష్ణ వ్యక్తిత్వం, చలనచిత్ర రంగంలో మార్పులకు ఆయన చేసిన కృషి, నటన, రాజకీయ నేతగా, ఎంపీగా ఆయన జీవిత విశేషాలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. ముఖ్య అతిథి సినీ డైరెక్టర్ బాసంశెట్టి పవన్ దంపతులను సత్కరించారు. అతిథులుగా సినీ నాయకులు ఎగ్గిన నాగబాబు, మేనా నానాజీ, వాసవి డిగ్రీ కళాశాల చైర్మన్ ఎన్వి రమణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ చిన్న సత్కారాన్ని అందించడం. తర్వాత బంగారి అలాగమ్మా నేను చదివిన పిల్లలందరూ కూడా వస్తున్నారండి. ముందు అల్లమ్మ గారు, తర్వాత చింతాసాయి గారు, మావిడి గారు, దయచేసి ఆ ప్రకటన ఎక్కడ కూడా ఆయన గర్వం లేకుండా నిగర్వంగా నిర్మాతలతో తెలుగు వీరలేవల దీర్ఘభూమి సాగర దేశమాత శ్వేత గోరి తిరుగుబాటు చేయరా. గురించి వారి జీవిత చరిత్ర గురించి అన్ని కూడా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. తెలుగు సినీ పరిశ్రమలో ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఎటువంటి కష్టాన్నైనా నష్టాన్నైనా ఎదుర్కొని నిలబడినటువంటి గొప్ప వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. అలాగే గాంధీ గారి గురించి కూడా చెప్పారు. గాంధీ గారు కృష్ణ అభిమాని అనే కంటే కృష్ణ గారు భక్తుడు. రామ భక్త హనుమాన్ లాగా కృష్ణ భక్త గాంధీ గారు. ఎంత పిచ్చి అంటే దాని అభిమానం కూడా కాదు, చాలా ఇక కుటుంబ సభ్యుడి కన్నా ఎక్కువగా ఆయన్ని అభిమానించేవాడు. అలాగే ఆయన పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు ఇవాళ ఫ్రాన్స్ ద్వారా కానీ ఇతర పెద్దల ద్వారా కానీ చేయడం. అలాగే రామారావు చెప్పినట్టుగా ఎక్కడ ఏ మంచి కార్యక్రమం జరిగినా అది ఎవరి కార్యక్రమం అయినా కానీ తన సొంత కార్యక్రమంలాగా భుజాన్ని వేసుకొని ఆ కార్యక్రమం పూర్తయ్యేదాకా కూడా ఆంజనేయ స్వామిలాగా చాలా చక్కగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. క్రియేటివ్ డైరెక్టర్ చాలామంది ఉన్నప్పటికీ ఒక క్రియేటివ్ డైరెక్టర్గా
పసుపులేటి బంగారరాజు అనే పేరుతో వెళ్ళి కృష్ణవంశీగా తాడేపల్లిగూడెం యొక్క పేరుని ఎక్కడికో తీసుకెళ్ళినటువంటి వ్యక్తి కృష్ణవంశీ కూడా మన తాడేపల్లిగూడెం వాసుడు, మన కొబ్బరితోట వాసుడు కావడం, అలాగే ఈరోజు పవన్ కూడా మన తాడేపల్లిగూడెం అలాగే సౌకర్యపేట నివాసి అయ్యి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి వీరంతా కూడా ఈ సినీ ప్రపంచంలో తాడేపల్లిగూడెం అనే ఒక పట్టణం ఉంది, అక్కడ ఇంతమంది మేధావులు ఈ సినీ రంగంలో ఉన్నారనేది వీరి ద్వారా తెలియజేయడం చాలా వారిని అభినందించదగినటువంటి సమయం. ఇవాళ కార్యక్రమానికి ఎందరో కళాకారులు ప్రతి కార్యక్రమానికి ఇచ్చేసినట్టు ఇవాళ కూడా అందరూ కూడా చాలా ఓపికగా ఇచ్చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత చిన్న కార్యక్రమానికి మన తాడేపల్లిగూడెం పట్టణానికి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి బాసంశెట్టి పవన్ గారు, ఆయన రంగబలి చిత్రాన్ని రూపొందించడం ద్వారా పట్టణానికి ఎంతో తెలుగు చిత్రరంగానికి భవిష్యత్తు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి మంచి ఉత్తమమైనటువంటి సినీ రంగానికి ఇచ్చేసినటువంటి వ్యక్తి, భవిష్యత్తులో కూడా ఎన్నో మంచి కళారూపాలు మరి చిత్రాలు ఆయన హస్తాల మీదుగా రావాలని ఆశిస్తూ ఆయన ఆశీర్వదిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వారి శ్రీమతికి కూడా నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. చిన్నారికి నా ఆశీస్సులు. ఇందులో భాగంగా ఇవాళ గాంధీ గారు కార్యక్రమం చేస్తే నేను కూడా ఒక కళాకారుల శ్రేయస్సు కోసం ప్రతి నెల మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు 32 సంవత్సరాలుగా అందరికీ తెలుసుంది. అయినప్పటికీ కొత్తగా చాలామంది కళాకారులు ఈ ప్రోగ్రాముల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్ళటం, అర్ధరాత్రి ప్రయాణం చేయడం, ఏదో లారీయో లేకపోతే ఏదో దొరికిన వాహనం ఎక్కడం, దీంట్లో మరి వారు ప్రమాదవశాత్తు అంగవైకల్యానికి గురవటం లేదా ప్రాణాలు పోగొట్టుకోవడం కూడా జరుగుతుంది. ఇటువంటి కళాకారులు ఇన్సూరెన్స్ సౌకర్యం అనేది వారు కొంత తెలిసి తెలియక లేదో ఆ మొత్తాన్ని వెచ్చించలేక కొంత ఇబ్బంది పడుతున్న సందర్భంలో మేము ఒక 4-5 సంఘటనలు చూసి మరణించిన వ్యక్తులకి వారి కుటుంబాలకి తదనంతరం కూడా నేను నెలవారీ కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళకి వేలాది రూపాయలు సహకారం అందించడం జరిగింది. నేను ఇక్కడ డైరెక్టర్గా రాలేదు, కృష్ణ గారి అభిమానంగా వచ్చాను నేను. అండ్ ఇక్కడ పెద్దలు రామారావు గారు, నాగబాబు గారు, అందరికీ నమస్కారం. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ అంటే నేను పుట్టి పెరిగినప్పటి నుంచి నాకు ఈ పక్క నుంచి వెళ్తూ ఉంటారు మా ఫ్రెండ్స్ అందరూ. ఏ ఒక కార్యక్రమం ఇక్కడ జరుగుతూనే ఉండేది. అంటే ఆర్ట్ ఫామ్ అవని, సర్వీస్ ఫామ్ అవనండి, అంటే చాలా ఇన్స్పిరేషన్ అనమాట. అంటే మేము కూడా నేర్చుకోవాలి. అంటే ప్రతి ఒక్కరికి అంటే ఇందులో ఏం చెప్తున్నప్పుడు సేవా కార్యక్రమాలు ఉండే ఆర్ట్ ఫామ్ అవని, డ్యాన్సులు కానీ. సో చాలా థ్యాంక్స్ అండి మాకు ఏమైనా చేసినందుకు. అండ్ సర్వీస్ పరంగా నాగబాబు గారు తెలుసుకోవడం మనకు తెలుసు. సో మాకు అంటే మా అందరికీ అంటే తాడేపల్లి కూడా నెక్స్ట్ జనరేషన్కి వీళ్ళందరూ మాకు ఇన్స్పిరేషన్. అండ్ గాంధీ గారి గురించి దానికి అందరూ చెప్తున్నారు. బేసిక్గా ఆయన మంచిదని నాకు తెలిసి కృష్ణ గారి అభిమానం ఉండడం వల్ల ఆయన ఇంకా ఆయన చూస్తే నాకు కూడా కృష్ణ గారి గుర్తొస్తున్నారు. ఎందుకంటే గాంధీ గారు ఎవరినైనా సరే ఏమండి, నానాజీ గారు ఏమండి, ఎవరినైనా ఏమిటని పిలుస్తలేదు. అంటే కృష్ణ గారి యొక్క ఆ మంచితనాన్ని ఒక అభిమాని తన మనసులోనికి లాక్కుని కృష్ణ గారికి ఏమాత్రం కూడా చెడ్డ చేయకుండా ఆ గౌరవాన్ని నిలబెడుతూ ఆ సేవా కార్యక్రమం చేయడం గాంధీ ఎంతైనా ముదావం. గాంధీని ఎందుకంటే అభినందించాలి. ఆయన నోట్లోంచి ఏరా కానీ అన్నాడు. ఎవరినైనా సరే ఏమిటని గౌరవించాడు. గాంధీకి ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మన అభిమానం అంటే ఒక ప్లాట్ఫారం కృష్ణ గారు మీకు ఇచ్చారు. ప్లాట్ఫారం మీకు గాంధీ అంటే మీరు ఎలా తెలిసారు, కృష్ణ గారి ద్వారా తెలిసేది. ఆ ప్లాట్ఫారం మన ప్రజలకి సర్వీస్ చేస్తాకి, సేవ చేస్తాకి ఉపయోగపడాలి. ఎవరో 4 చీరలు పంచి పెట్టినా మనం అర్హులమే, 4గురికి బుక్స్ పంచి పెట్టినా అర్హులమే. అలాగే ఈ స్టేజ్ మీద బాసంశెట్టి గంగాధర గారికి నాకు బాగా పరిచయం. ఆయన ఫుడ్ ఫైర్స్ చేసేది. ఆయన మంచి పొలం ఉండేది అక్కడ తెలికిచర్లోని. నేను ఐరన్ షాప్ గోపి సింగ్ గారి దగ్గర ఉండగా ఆయన వచ్చి ఒక 20 మందికి ఐరన్ సిమెంట్ ఆయన అందించేవాడు. గౌడ సామాజిక వర్గానికి రావాల్సిన రాజకీయ అధికార సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అందించాలని గౌడ సంఘ నాయకులు డిమాండ్ చేశారు.
రాష్ట్ర గౌడ సంఘ గౌరవ అధ్యక్షులు తాతా శ్రీనివాసరావు అధ్యక్షతన ఆయన నివాసం వద్ద నియోజకవర్గ స్థాయి గౌడ సంఘ నాయకులతో ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు వాక రామ్ గోపాల్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మట్టా వీరబాబు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తాతా శ్రీనివాసరావు, గీతబంధు సేవా ట్రస్ట్ చైర్మన్ వీరంకి రంగారావు, రాష్ట్ర గౌడ సంఘ ప్రధాన కార్యదర్శి వేముల వెంకటాచలం, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాజులపాటి కళ్యాణి, స్థానిక నియోజకవర్గ నాయకులు కోట రాంబాబు, మట్టా వెంకట్, అఖిల్, అత్తిలి శ్రీనివాస్, చిటకన శ్రీనివాస్, అత్తిలి బాబీ, మట్టా రామకృష్ణ, వాకా నాని, చిటకన సూర్యప్రకాష్, మధు శ్రీను, శనగన మహేంద్ర, కొనకల్ల బుల్లి వెంకయ్య, వీరమల్ల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. గౌడులకు రాజకీయంగా రావాల్సిన వాటాలకు, గౌడ మహిళా సాధికారతకు, గౌడుల ఐక్యతకు సంబంధించిన విషయాలపై నాయకులు చర్చించారు. ఈరోజు 26 జిల్లాల అధ్యక్షుల్ని కూడా ప్రతి 2 సంవత్సరాలకి మారుస్తుంటారు. ఇవాళ ఏం కొత్తగా చేసేది కాదు. టైం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నిక జరగాలి. ఆ ఎన్నిక తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చి 7 నియోజకవర్గాల నుంచి 7 కమిటీ సభ్యులను వేసి ఆ 7తోటి అక్కడ లోకల్గా మీటింగ్లు పెట్టుకుని ఆ 7 నుంచి కాకుండా అధ్యక్షుడిని, కమిటీని నిర్ణయించడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ప్రకారం ఇప్పుడు 4 నియోజకవర్గాలకి ఆల్రెడీ అపాయింటెడ్ అయిపోయి ఉన్నారు. ఇంకా 3 నియోజకవర్గాలు, ఒక నియోజకవర్గం నుంచి శేషబాబు గారు నియమిస్తా ఉన్నారు. అలాగే 7 నియోజకవర్గాలు రాగానే ఒక మీటింగ్ పెట్టి దాని నుంచి మళ్ళా జిల్లా కమిటీని ఏర్పాటు చేసి ఆ జిల్లా కమిటీ నుంచి మళ్ళా ఇప్పుడు విలేజ్ కమిటీలు అవన్నీ ఈ నియోజకవర్గంలో మా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అన్నీ ఉన్నాయి. అందరికీ నమస్కారం. నా పేరు మట్టా వీరబాబు గౌడ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా గౌడులకు సరైన ప్రాధాన్యత అనేది కల్పించట్లేదు. ఎందుకంటే మరి గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ వేళ బీసీలో అన్ని కులాలకు కూడా వేళ మత్స్యకారులకు కానీ, రజకులు కానీ, నాయ బ్రాహ్మణులకు కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళ చేయూతనిచ్చి కార్యక్రమాలు తీసుకుంటే వేళ కేవలం కళ్ళు వృత్తి అనేది 4 నెలలే ఉంటుంది, 8 నెలలు కళ్ళు వృత్తి ఉండదు. మరి ఈ కళ్ళు వృత్తిదారులందరూ కూడా మరి గత ప్రభుత్వంలో పెద్దలు కూడా మేము రిప్రజెంట్ చేసిన దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అయినా దాన్ని ఒకసారి పరిగణలో తీసుకొని మరి గీత వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా మరి సంవత్సరానికి 25,000 రూపాయలు కూడా వాళ్ళకి అందించాలని. నా పేరు వాకా రామ్ గోపాల్ గౌడ్. నేను ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి జిల్లాకు కూడా ఒక గౌడ సంఘం ఏర్పాటు చేసే దిశగా ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉండే క్రమంలో ఈ రోజున తాడేపల్లిగూడెంలో ఈ యొక్క గౌడ సంఘీయుల సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ గౌడ సంఘీయుల యొక్క సమావేశంలో ఈ జిల్లాలో ఉన్న వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల నుంచి 7 ఇన్ఛార్జీలు తీసుకొని వాళ్ళ ద్వారా ఒక మంచి కమిటీని, జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి రాష్ట్ర కమిటీ మొత్తం కూడా మన రాష్ట్ర గౌరవ అధ్యక్షుడైన తాతా శ్రీనివాసరావు గారి ఇంటి వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు రాజులపాటి కళ్యాణి, గౌడ సంఘం మహిళా అధ్యక్షురాలిని, అలాగే అవనిగడ్డ నియోజకవర్గ జడ్పీటీసీని. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున తాడేపల్లిలో మరి 7 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షతన జరుగుతున్న మీటింగ్ అందరూ ఇచ్చేశారు. ఈరోజు యువత గౌడ సంఘాలని వచ్చి మరింత ముందుకు నడిపించి వారందరూ కూడా పాల్గొవాలి. ఈ రోజున ఈ గౌడ సంఘం అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మన సంఘానికి మేమున్నామని చెప్పి భరోసాగా ముందుకు వచ్చి ఎవరు కష్టం వచ్చినా కానీ ఏదైనా సహాయం అందించడంలో మా గౌడ సంఘం మరి పెద్దలు ముందుకు వచ్చి వారికి సహాయం అందించడంలో ముందున్నారని చెప్పి తెలియజేస్తూ, తాడేపల్లిగూడెం పట్టణంలోని జువ్వలపాలెంలో ఆదివారం బల్సలమ్మ జాతర నైవేద్యాల సందర్భంగా ఆదివారం పండగ వాతావరణం నెలకొంది.
ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ గ్రామదేవత బల్సలమ్మ జాతరను చేస్తారు. ఈ జాతరను జువ్వలపాలెం వాసులు అత్యంత వేడుకగా జరుపుకున్నారు. ఆ ప్రాంతంలో అన్ని కుటుంబాల వారు కూడా తమ కుటుంబ సభ్యులను, మిత్రులను, బంధువులను ఆహ్వానించి నైవేద్య భోజనం పెట్టుకున్నారు. ప్రతి ఇంటి వద్ద పెద్ద ఎత్తున టెంటులు వేసి అతిథులను పిలిచి భోజనాలు పెట్టి గౌరవించి పంపించారు. జువ్వలపాలెం గ్రామంలో కాలు పెడతానికి కూడా వీలు లేనంతగా వచ్చిన ఆహ్వానితులు బంధువులతో రోడ్లు అన్నీ కిటకిటలాడాయి. మెయిన్ రోడ్డు కూడా వాహనాలతో నిండిపోయింది. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు నిర్వహించి వచ్చిన వారిని వాహనాల్లోనికి వెళ్లనీయకుండా పంపారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జాతర నైవేద్యం సందర్భంగా కూటమి నాయకులు ఇళ్లకు ఇంటింటికి తిరిగారు. బైక్పై జువ్వలపాలెంలో అన్ని కుటుంబాల వారిని కలుస్తూ పలకరిస్తూ అభినందనలు చెబుతూ తిరిగారు. జడ్పీ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు, పట్టణ ప్రముఖులంతా జువ్వలపాలెం వచ్చి ఆతిథ్యం స్వీకరించారు. మాజీ కౌన్సిలర్ పాలూరి వెంకటేశ్వరరావు, పాలూరి బోరయ్య, గుండుమోగుల సురేష్, గుండుమోగుల తమ్మారావు, ఆకుల శ్రీను, పాలూరి వారు, గుండుమోగుల వారు కుటుంబాల వారి ఇళ్ల వద్ద నైవేద్య భోజనాలు సందడి ఎక్కువగా కనిపించింది. బల్సలమ్మ తల్లి ఈరోజు జువ్వలపాలెం గ్రామంలో బల్సలమ్మ జాతర జరుగుతాం. ఎందుకంటే సంక్రాంతి తీసుకొచ్చి ఈరోజు 5 నెలలు అయిపోయాక జాతర చేస్తాం జరుగుతుంది. గ్రామ పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇక్కడ మొత్తం అంతా ఊరంతా కూడా కలిసిమెలిసి చేస్తున్నాం. ఈ జాతరకి ఇచ్చేసిన ఆడపడుచులకి, మళ్ళీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మా బంధువులకి, అలాగే మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సరే వచ్చిన బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ బల్సలమ్మ ఆశీస్సులు మా ఊరి గ్రామ ప్రజలకే కాదు తాడేపల్లి పట్టణ ప్రజలకి అందరికీ ఉండాలని, అలాగే పొద్దున్న మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా వచ్చి వెళ్తాం జరిగింది. ఆయన కూడా ఒకటి చెప్పారు, జువ్వలపాలెం నా వంతు నేను కృషి చేస్తాక నేను ఎప్పుడూ ముందుంటానని చెప్పారు. ఆయనకు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యంతో పాటు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. జై బల్సలమ్మ తల్లి. జువ్వలపాలెంలో ఏం చేసినటువంటి శ్రీ శ్రీ బల్సలమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం నుంచి కూడా గ్రామ ప్రజలందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సర్వ పానకాలు సమర్పించడం జరిగింది. ఇప్పుడు రాత్రి పోలిచేట జరుగుతుంది. గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, అందరూ కూడా పాడి పంటలతో వర్ధిల్లాలని ఈరోజు ఈ పొలిచేట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రేపు ఉదయం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది. రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఎక్కడున్నా సరే ఈ జువ్వలపాలెం గ్రామ ప్రజలందరూ కూడా ఈ జాతర సందర్భంగా సొంత గ్రామానికి ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. అలాగే అమ్మవారి ఆశీస్సులతో ఈ జువ్వలపాలెం గ్రామం, అలాగే తాడేపల్లిగూడెం పట్టణ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ జాతరని అత్యంత వైభవంగా చేయడానికి సహకరించిన భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ. జువ్వలపాలెం గ్రామ ప్రజలందరూ ఎంతో అత్యంత వైభవంగా జరుపుకున్న జాతర కార్యక్రమం ఆఖరి రోజు ఈరోజు బలిచేట తిరుగుతుంది. రేపు ఉదయం నైవేద్యాలతోటి జాతర ముగుస్తుంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన మా జువ్వలపాలెం ఆడపడుచులకి, అన్నదమ్ములకి, అందరికీ భక్తులకి ఆ బల్సలమ్మ తల్లి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ. గ్రామంలో 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటున్నాం మన బల్సలమ్మ జాతర మహోత్సవంలో ఈరోజు ఆఖరి రోజు. ఈరోజు బలిచేట తిరుగుద్ది. రేపు పొద్దుట మన చుట్టుపక్కల అల్లుళ్ళు కానీ ఆడపడుచులు కానీ అందరూ కూడా రేపు పొద్దున్న ఎంతో ఉత్సాహంగా నైవేద్యాలు పెట్టుకుని ఏటలు వేసుకుని అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. అలాగే బల్సలమ్మ తల్లి అందరినీ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చూడాలని, అలాగే మన ఎమ్మెల్యే గారు ఎటువంటి నీళ్ళు సమస్య లేకుండా ప్రతి ఇంటికి కూడా నీళ్లు పోయించమని ఆయన చెప్పడం, అలాగే ఈరోజు కొద్ది నుంచి 20-25 ట్యాంకులు మన ఊరికి పంపించడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలానీ మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. అతి తక్కువ ఫీజులతో మానవతా విలువలతో కూడిన అత్యుత్తమ విద్యా బోధనకు శ్రీ సత్యసాయి విద్యాలయం. అర్హత, అనుభవం కల అధ్యాపక సిబ్బంది, ప్రశాంత వాతావరణంలో సువిశాల భవనం, బాల వికాస్ తరగతుల నిర్వహణ, IIT తరగతుల నిర్వహణ, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై ప్రత్యేక తరగతులు, డ్రాయింగ్, డాన్స్, యోగా, గేమ్స్, డిజిటల్ క్లాసెస్ లో కంప్యూటర్ ఎడ్యుకేషన్, RO వాటర్ ఫెసిలిటీ, ఆటో వ్యాన్ ఫెసిలిటీ, సాంస్కృతిక, సాంకేతిక, సామాజిక, క్రీడా రంగాలలో పోటీ ఏదైనా అద్భుత ప్రతిభ మా విద్యార్థుల సొంతం. 2025 10వ తరగతి ఫలితాలలో 591 మార్కులు సాధించిన మీసాల దేవకి మరియు అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి శ్రీ సత్యసాయి విద్యాలయం, సత్యసాయి మందిరం దగ్గర, DS చెరువు సెంటర్, సుబ్బారావుపేట, తాడేపల్లిగూడెం. ఫోన్ 228822, సెల్ 9440183727. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595.
భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఇప్టు అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘ రాష్ట్ర ప్రతినిధులు ఆదివారం రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు అధ్యక్షులుగా నియామకం పొందిన వలవల బాబ్జీని కలిసి వినతి పత్రం ఇచ్చారు. వలవల బాబ్జీని కలిసిన వారిలో యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జె వెంకటేశ్వర్లు, బి వెంకట్రావులు, ఇఫ్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలారి, ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘ జిల్లా నాయకులు కెవి రమణ, కాకర్ల శ్రీనివాస్, పి నాగేశ్వరరావు, మామిడి దానవర ప్రసాద్, దేవబత్తుల రాము తదితరులు కలిసి భవన నిర్మాణ కార్మిక సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. దానికి వలవల బాబ్జీ ప్రతిస్పందిస్తూ తప్పకుండా కార్మికుల ప్రయోజనాలు కాపాడడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. IFTU ఆధ్వర్యంలో ప్రగతిశీల భవన నిర్మాణ కార్మికుల సంఘం ఈవేళ రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడ మరి నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నన్ను ఈ బోర్డు నియామకం జరిగిపోయింది. ఇప్పుడు మీరు అడిగే కోరికల్లో బోర్డు పునరుద్ధరించడం జరిగింది. అయితే మీరు కోరిన కోరికల కంటే ఎక్కువ నా దగ్గర లిస్ట్ ఉంది. కార్మికుల సంక్షేమానికి 14 కోరికలు ఉన్నాయి. కోరికలు కాదు, 14 అమలు చేయవలసిన అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నీ అమలు చేయడానికి ఎక్కడా మీరెవరూ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ప్రతి జిల్లాలోనూ కూడా ప్రతి జిల్లా కూడా తిరగడం జరుగుతుంది. ప్రతి జిల్లా కూడా అందరికీ సంక్షేమ పథకాలు అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను. ముఖ్యంగా 2014-19 మధ్యన చాలా టూల్ కిట్స్ ఉంటే గత ప్రభుత్వం ఆ టూల్ కిట్స్ని కూడా పంపిణీ చేయని పరిస్థితి ఉంది. మన బోర్డు రాగానే మరి ఈ వారం రోజుల్లో ప్రమాణ స్వీకారం అవుతుంది. ముందుగా ఈ టూల్ కిట్స్ పంపిణీని ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే గతంలో ఉన్న ప్రభుత్వం సెస్ ద్వారా వచ్చిన నిధులన్నింటినీ కూడా మరి నవరత్నాలకి పట్టుకుపోవడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ సెస్ ద్వారా వచ్చిన నిధులన్నీ కూడా ఈవేళ బోర్డు అకౌంట్లో ఉన్నాయి తప్పితే ప్రభుత్వ అకౌంట్లో లేదు. ఈవేళ స్వతంత్రంగా బోర్డు చేసే నిర్ణయాలకు అన్నిటికీ కూడా ప్రభుత్వం వెనక నుంచి మద్దతు ఇస్తానని చెప్పి చెప్పారు. బీఓసీ రంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ బీఓసీ బోర్డు చైర్మన్ గారు వలవల బాబ్జీ గారిని కలవడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఏపీ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం IFT అనుబంధ సంఘం తరఫున ఈరోజు తాడేపల్లిగూడెం ఇచ్చేసాం. వారికి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వాలు కానీ బీఓసీ నిధులు ఏదైతే ప్రభుత్వాలు వాడుకున్నాయి వాటిని జమ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. బీఓసీ బోర్డుని పునరుద్ధరించాలని కోరుతున్నాం. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు బీఓసీ బోర్డు ద్వారా. ఆ పథకాలన్నీ కూడా ప్రస్తుతం ఆగిపోయాయి. వాటిని పునరుద్ధరించాలని, ఏదైతే విద్యార్థుల స్కాలర్షిప్, అదేవిధంగా మహిళలకి మెటర్నిటీ, అదేవిధంగా హాస్పిటల్ సౌకర్యం, నష్టపరిహారం, ఇట్లాంటి అన్ని సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి బోర్డు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ బాబ్జీ గారిని ఈరోజు మేము కలిసాం.